హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే, ఏపీ టెట్ 2024 రిజల్ట్స్ కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు చాలామంది. ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయితే అడుగుతున్నారనమాట, ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గానే మార్చ్ 14న అయితే రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేస్తారు అన్న అప్డేట్ అయితే వచ్చింది. కాకపోతే మనకు ఆ రోజైతే ఏమాత్రం రిజల్ట్స్ అనేటివి అయితే అనౌన్స్ చేయలేదన్నమాట. కాకపోతే ఇవాళ అయితే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట టెట్ రిజల్ట్స్ సంబంధించి. మరో 2 రోజుల్లో వితిన్ 2 డేస్లో అయితే మనకు రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేస్తారు అన్న అప్డేట్ అయితే వచ్చింది. ఇదైతే మనకు నిజమో కాదో తెలియదు, కానీ వితిన్ 2 డేస్లో మనకు రిజల్ట్స్ అనేటివి అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది మ్యాక్సిమం అని అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. డిఎస్సి పైన అయితే మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు ఎన్నికల కోడ్ రాకముందే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట, వస్తుంది అనగా. కాకపోతే మనకు ఎప్పటికప్పుడు వాయిదా వేయాలి అని అయితే చాలామంది అయితే కోరుకుంటున్నారు. ఎంతోమంది డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఎంతగానో ప్రిపేర్ అవుతున్నారనమాట. మీరేమనుకుంటున్నారు? డిఎస్సి అనేది వాయిదా వేయడం కరెక్టా? వాయిదా వేయకుండా వెంటనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? ఒక్కసారి కామెంట్ అయితే చేసి ట్రై చేయండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అయితే వాయిదా వేయాలి అని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఎగ్జామ్ అనేది రాయడం అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా ఆషామాషి కాదని అయితే చాలామంది చెప్తున్నారనమాట.